గాయ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు గ్రో ప్లాట్ఫామ్ ని ఏ విధంగా యూజ్ చేయాలో ప్రాక్టికల్ గా స్టెప్ బై స్టెప్ అయితే చూపించబోతున్నా. మనకు ఏ ఆప్షన్ ఏ విధంగా వర్క్ అవుతుంది, ఏ ఆప్షన్ దేనికోసం మనం యూజ్ చేయాలి, ప్రతి ఒక్కటి చూసుకుందాం. అండ్ ఒకవేళ మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తే ఏ విధంగా చేయాలి, ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఏ విధంగా చేయాలి, ప్రతి ఒక్కటి ఎగ్దమ్ స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తా. అండ్ గైస్ ఈ వీడియో కొంచెం లెంతీగా అయితే అవ్వచ్చు, ఎందుకంటే చాలా డీటెయిల్ గా చెప్పాలి కదా, అందుకోసం గైస్ సరేనా. ఇక్కడైతే చూసుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మన గ్రో ప్లాట్ఫామ్ అయితే ఓపెన్ చేసుకున్నా. సో గైస్ మీరు కనుక దీంట్లో అకౌంట్ ఓపెన్ చేయకపోతే నేను డిస్క్రిప్షన్లో ఈ ప్లాట్ఫామ్ యొక్క లింక్ అనేది ఇస్తా, లేదంటే మీరు డైరెక్ట్గా ప్లే స్టోర్లోకి వెళ్ళి కూడా మీరు గ్రో అని సెర్చ్ చేయండి, సింపుల్గా అప్లికేషన్ వచ్చేస్తుంది, సింపుల్గా డౌన్లోడ్ చేసుకొని మీరు అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఈ యాప్ని ఓపెన్ చేసుకుంటే మన ముంగట ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది చూడనీకైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ గైస్ ఇంకోటి ఏంటంటే చూడండి, ఈ గ్రో ప్లాట్ఫామ్ అనేది మన ఇండియన్ స్టాక్ మార్కెట్ కోసం మాత్రమే, ఓకేనా. క్రిప్టో కోసం డిఫరెంట్ ప్లాట్ఫామ్ అయితే ఉంటుంది. నేను పర్టికులర్లీ ఎక్కువ క్రిప్టోనే చేస్తుంటా. మీరు కూడా క్రిప్టోలో కూడా చేయాలి అనుకుంటే క్రిప్టో ప్లాట్ఫామ్ లింక్ కూడా మీకు డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ ఉంటుంది, దాని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది సరేనా. ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత మనము క్రిప్టో ట్రేడింగ్ కూడా ఎట్లా చేయాలో అది కూడా నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ ప్లాట్ఫామ్ గురించి అయితే చూసుకుందాం సరేనా. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మన ముంగట ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పైన చూసుకోవచ్చు, ఇక్కడ పైన మనకు మన గ్రో లోగో అనేది చూడనీకైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ అలానే ఇక్కడ పక్కన చూసుకోవచ్చు, ఇక్కడ మన ప్రొఫైల్ ఐకాన్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ ప్రొఫైల్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు మనీ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ పక్కన యాడ్ మనీ అని ఆప్షన్ అనేది చూడండి కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసుకొని మీరు మనీ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను యాడ్ చేసుకోలే, ఎందుకంటే నేను మన ఇండియన్ మార్కెట్లో ఎక్కువ ట్రేడింగ్ అనేది చేస్తలేను కాబట్టి సరేనా. మీరైతే ఇక్కడ నుంచి సింపుల్గా యాడ్ చేసుకోవచ్చు, ఓకేనా. దాని తర్వాత చూసుకోవచ్చు, నేను సింపుల్గా మళ్ళీ హోమ్ పేజ్కి అయితే వచ్చేసిన. ఇక్కడ కింద చూసుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్తా చూడండి, కింద చూడండి, ఇక్కడ మనకు ఒక్క నిమిషం గైస్, ఇక్కడ ఈ యారోతో చూపిస్తా మీకు బెటర్గా అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకు స్టాక్స్ అని ఆప్షన్ అయితే ఉంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ స్టాక్స్ పేజ్కి అయితే రండి. మీరు ఇక్కడ FNO పైన ఉంటే స్టాక్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ స్టాక్స్ పైన క్లిక్ చేసుకుంటే మనకు ఫస్ట్ ఈ విధంగా అయితే వస్తుంది, ఓకేనా. ఇక్కడ మనము ఇప్పుడు ఒక లైన్ బై లైన్ అయితే తెలుసుకుందాం దేని గురించి ఏముంటుందో, ఓకేనా. ఇక్కడ చూసుకోవచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇక్కడ పైన చూసుకుంటే నిఫ్టీ 50 అనేది ఉంటుంది. అండ్ అలానే ఇక్కడ సెన్సెక్స్ అనేది చూడనీకైతే కనిపిస్తుంది. అండ్ ఇలానే మీరు స్క్రోల్ డౌన్ చేసినారనుకోండి, ఇక్కడ మీకు బ్యాంక్ నిఫ్టీ అనేది ఉంటుంది. అండ్ మరిన్ని మీరు చూడాలనుకుంటే ఇక్కడ గ్లోబ్ లాగా ఈ ఐకాన్ అయితే కనిపిస్తుంది కదా, నేను దీనిపైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు మరిన్ని ఇండైసెస్ అనేవి ఓపెన్ అయిపోతాయి. ఇవన్నీ వచ్చేసి గైస్ ఇండైసెస్ అన్నట్టు, ఓకేనా. ఇండైసెస్ అంటే ఏంది అని మీకు ఇది కూడా ఒక డౌట్ వస్తుంది. సింపుల్ గైస్ ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ కోసం ఇది నిఫ్టీ 50 అనేది ఉంది ఇక్కడ, ఓకేనా. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు నిఫ్టీ 50 అనేది కూడా ఒక ఇండెక్స్ అన్నట్టు. నిఫ్టీ 50 ఇండెక్స్ అంటే ఏంటంటే చూడండి, మన ఇండియాలో ఏవైతే టాప్ 50 కంపెనీస్ ఉంటాయి కదా, మంచిగా ఏవైతే పర్ఫామ్ చేస్తాయో ఆ కంపెనీస్ని చూసి వాటిని రీడ్ చేసి వాళ్ళ మూమెంట్ రీడ్ చేసి ఒక 50 కంపెనీస్ని ఈ ఇండెక్స్లో అయితే పెడతారు అన్నట్టు, అర్థమవుతుంది కదా. దీంట్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే చాలామంది ఆప్షన్ ట్రేడింగ్ అని చెప్తుంటారు కదా, ఆప్షన్ ట్రేడింగ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, పైసలు వచ్చినా సరే చాలా ఒకటేసారి ఎక్కువ వస్తాయి, లాస్ అయినా సరే కొంచెం ఎక్కువ లాస్ అవుతుందని చెప్తుంటారు కదా, అది గైస్. దీంతో ఏంటంటే మనము ఆప్షన్ ట్రేడింగ్ అనేది చేయొచ్చు, ఓకేనా. అంటే ఒకటేసారి మనము 50 కంపెనీస్లో ట్రేడ్ అనేది చేస్తాం, అందుకోసం కొంచెం రిస్కీగా అయితే ఉంటుంది. మీరు చూస్తుండండి, నేను వీడియోలో ఇంకా మనకు ముందుకు వెళ్ళే కొద్దీ నేను మీకు ఆప్షన్ ట్రేడింగ్ కూడా ఎట్లా చేయాలో కూడా చెప్తా, అండ్ ఇంట్రాడే ట్రేడింగ్ కూడా ఎట్లా చేయాలో కూడా అది కూడా చూసుకుందాం సరేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంటర్ఫేస్ని అయితే కవర్ చేద్దాం. దాని తర్వాత చూడండి, ఈ విధంగా మనకు నిఫ్టీ 50 సెన్సెక్స్ ఇవన్నీ ఇండెక్స్ అనేవి ఉంటాయి, వీటితో మనం ఆప్షన్ ట్రేడింగ్ అనేది చేస్తాం సింపుల్గా చెప్పుకుంటే, ఓకేనా. అండ్ అలానే ఇక్కడ కింద చూసుకుంటే ఇక్కడ మనకు ఎక్స్ప్లోర్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, ఎక్స్ప్లోర్ పైన క్లిక్ చేసుకుంటే మనకి ఈ విధంగా మన ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ హోల్డింగ్స్ పైన క్లిక్ చేసుకుంటే మీరు ఏమైనా స్టాక్స్ని కానీ బాండ్స్ని కానీ హోల్డ్ చేస్తారు కదా తీసుకొని, ఇక్కడ మీకు ఎంత ప్రాఫిట్ అవుతుంది ఎంత లాస్ అవుతుంది అనేది చూడనీకైతే కనిపిస్తుంది. అండ్ అలానే ఇక్కడ పక్కన మనకు చూసుకుంటే ఇక్కడ పొజిషన్స్ ఆప్షన్ కూడా ఉంది, దీనిపైన క్లిక్ చేసుకుంటే మీరు ట్రేడ్ తీసుకున్నాక మీకు ఎంత ప్రాఫిట్ అవుతుంది ఎంత లాస్ అవుతుంది అనేది ఇక్కడికి వెళ్ళి చూడనీకైతే కనిపిస్తుంది. అండ్ అలానే ఇక్కడ పక్కన మనం ఆర్డర్స్ పైన క్లిక్ చేసుకుంటే మీరు ట్రేడ్ తీసుకునే ముందు ఎన్ని ట్రేడ్స్ తీసుకున్నారు, ఎన్ని ఆర్డర్స్ ప్లేస్ చేసినారు అనేది ప్రతి
ఒక్క ఆర్డర్స్ ఈ యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ చూడనీకైతే కనిపిస్తాయి. అండ్ అలానే ఇక్కడ నేను వాచ్ లిస్ట్ అనేవి యాడ్ చేసుకొని పెట్టుకున్న సల్మాన్ అన్న నా పేరుతోని. సో ఇక్కడ మీరు యాడ్ చేసుకోవడానికి ఇక్కడ ఆల్ వాచ్ లిస్ట్ అని ఆప్షన్ అయితే ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకుంటే సో ఇక్కడ నుంచి మీరు వాచ్ లిస్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. వాచ్ లిస్ట్ అంటే ఏంటంటే చూడండి, మీ ఏవైతే ఫేవరెట్ స్టాక్స్ ఉంటాయి కదా, ఆ ఫేవరెట్ స్టాక్స్ని ఒక దగ్గర మీరు మీ వాచ్ లిస్ట్లో అయితే యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. అంటే మీరు మాటికి మళ్ళీ ఆ స్టాక్స్ని సెర్చ్ చేసే ఆప్షన్ అవసరం అనేది ఉండదు. మీరు ఒక్కసారి యాడ్ చేసుకొని పెట్టుకుంటే మీకు ఒకటే దగ్గర మీ ఫేవరెట్ స్టాక్స్ అన్ని చూడనీకైతే కనిపిస్తాయి. యాడ్ చేయడానికి సింపుల్ ఇక్కడ యాడ్ వాచ్ లిస్ట్ పైన క్లిక్ చేయాలి. దాని తర్వాత మీరు మీ వాచ్ లిస్ట్ నేమ్ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే ఇక్కడికి వెళ్ళి పెట్టేసుకొని సింపుల్గా మీరు ఇక్కడ నేను పెట్టుకుంటా చూడండి. లైక్ ఇప్పుడు ఏదో ఒకటి పెడుతున్నా, దాని తర్వాత క్రియేట్ పైన క్లిక్ చేస్తున్నా. క్రియేట్ పైన క్లిక్ చేసినాక మన వాచ్ లిస్ట్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి చూసుకోవచ్చు మీరు ఇక్కడ నుంచి ఏ స్టాక్స్ని అయితే మీరు యాడ్ చేసుకోవాలి అనుకుంటున్నారు, సింపుల్గా ఈ బాక్స్ పైన క్లిక్ చేసుకుంటే మీకు ఆ స్టాక్ అనేది యాడ్ అయిపోతుంది మీ వాచ్ లిస్ట్లో. అర్థమవుతుంది కదా, ఈ విధంగా మీరు వాచ్ లిస్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మళ్ళీ ఎక్స్ప్లోర్ పైనకి అయితే వచ్చేస్తాను నేను. సో దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకు రీసెంట్ వ్యూడ్ అని ఉంటుంది. అంటే మనం రీసెంట్లీ ఏమేమి చూసినాం, ఏ స్టాక్స్ చూసినాం ఇక్కడ చూడని కనిపిస్తుంది. ఓకేనా, దాని తర్వాత ఇక్కడ కింద చూసుకుంటే మోస్ట్ ట్రెండ్ ఆన్ గ్రో అని ఈ విధంగా మనకు చూడనికి అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకు గ్రో ప్లాట్ఫామ్ ఏంటంటే గ్రో ప్లాట్ఫామ్లో ఏ స్టాక్స్ ఎక్కువ ట్రెండ్లు ఉన్నాయనేది ఒక ఫిల్టర్ చేసి మనకు ఈ విధంగా లిస్ట్ అనేది చూడడానికి కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి కూడా మీరు ఏవైతే ట్రెండ్లు ఉన్నాయో అవి చూసుకొని దాంట్లో కూడా మీరు ఒకసారి ఎనలైసిస్ చేసుకొని మీ విధంగా ఎనలైసిస్ చేసి మీరు ట్రేడ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేయవచ్చు. నేను మీకు ఇంకా మొత్తం చూపిస్తా, జాగ్రత్తగా చూస్తుండండి, మీరు ఇక్కడే స్కిప్ అనేది చేయకండి. ఓకేనా, సో ఈ విధంగా మనకు మోస్ట్ ట్రెండ్ ఆన్ గ్రో అనేది ఉంటుంది. అండ్ ఇంకా కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ప్రోడక్ట్స్ అండ్ టూల్స్ అనే చూడనికి అయితే కనిపిస్తుంది కదా. సో దీంతో ఏంటంటే చూడండి మనకు ఎంటీఎఫ్, ఈటీఎఫ్ అండ్ ట్యాక్స్ ఫైల్ చేసుకుంటే ఇక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు. ఐపీఓ, బాండ్స్ అనేవి ఇక్కడికి వెళ్ళి మనము తీసుకోవచ్చు అన్నట్టు. లైక్ ఒక్కొక్కటి చెప్తా చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంటీఎఫ్ అనేది ఉంది, ఇక్కడ ఎంటీఎఫ్ అని ఉంది కదా. ఎంటీఎఫ్ అంటే ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం కొంతమంది లాంగ్ టైం కోసం హోల్డ్ చేయాలి అనుకుంటారు, బట్ వాళ్ళ దగ్గర కొంచెం ఫండ్స్ అనేవి తక్కువ ఉంటాయి. బట్ వాళ్ళకు మంచి కన్ఫర్మేషన్ ఉంటుంది, మార్కెట్ ఇక్కడికి వెళ్ళి ర్యాలీ రాబోతుంది, లేదంటే ఇక్కడికి వెళ్ళి ఈ విధంగా వాళ్ళకు ఉంటాయి కదా కన్ఫర్మేషన్స్. బట్ ఏంటంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు, కానీ వాళ్ళ దగ్గర మనీ అనేవి ఎక్కువ ఉంటాయి. అందుకోసం ఇక్కడ గ్రో ప్లాట్ఫామ్ ఏంటంటే ఒక ఫెసిలిటీ అనేది ఇస్తుంది. ఏంటంటే గ్రో నుంచి మనము కొంచెం మనీ బోరో చేసుకొని మనం ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి మనం మంచి ప్రాఫిట్ చేసిన తర్వాత ఆ ప్రాఫిట్లోకి వెళ్ళి గ్రో ఎంతైతే మనీ ఇచ్చిందో దాన్ని బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ రేటు అట్లా ఉంటుంది అన్నట్టు వాళ్ళకి పే చేయాల్సి అయితే ఉంటుంది. అంటే ఒక విధంగా చూసుకుంటే మనకు మనీ ఉద్దెరకైతే ఇస్తారన్నట్టు ఎంటీఎఫ్లో. ఓకేనా, అండ్ ఇక్కడ ఈటీఎఫ్ అనేది కూడా ఉంటుంది. ఈటీఎఫ్ అంటే ఏంటంటే చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం మీరు ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు, బట్ ఆ కంపెనీ ఒకవేళ లాస్ అయిపోయింది అనుకోండి, మీ మనీ మొత్తం లాస్ అవుతాయి. అందుకోసం అట్లా లాస్ అవ్వకుండా ఈటీఎఫ్ ఏం చేస్తుంది అంటే ఒక బాస్కెట్ లాగైతే ఉంటాయి. అంటే ఒక బాస్కెట్లో మనకు మల్టిపుల్ స్టాక్స్ అనేవి ఉంటాయి. సో మీరు ఒక్క స్టాక్లో ఇన్వెస్ట్ చేయకుండా మల్టిపుల్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. దాంతో ఏమవుతుందంటే మీకు ఒక్క స్టాక్లో లాస్ వచ్చి ఒక స్టాక్లో ప్రాఫిట్ వచ్చినా సరే మీ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అయ్యి ఉంటుంది అన్నట్టు. అర్థమవుతుంది కదా, ఈ విధంగా మనకి ఈటీఎఫ్ అనేది వర్క్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ ఫైల్ ట్యాక్స్ అని ఉంది కదా, మీరు ఇక్కడికి వెళ్ళి ఐటీఆర్ అది ఫైల్ చేసుకోవచ్చు ఎవ్రీ ఇయర్. ఇక్కడ ఆ ఫెసిలిటీ కూడా ఇస్తున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ ఐపీఓ అనేది ఉంది. ఐపీఓ అంటే ఏంటంటే ఇనీషియల్ పబ్లిక్ ఫీచరింగ్ ఏమో ఉంటుంది అన్నట్టు. ఇది దీని ఫుల్ ఫామ్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అని ఉంటుంది దీని ఫుల్ ఫామ్. ఓకేనా, అంటే ఏంటంటే చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం ఏదైనా కొత్త కంపెనీ వస్తుంది, సో దానికి మనీ కావాలనుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఐపీఓ అనేది లాంచ్ చేస్తారు. సో దాంతో ఏమవుతుంది, ఫస్ట్ మన పబ్లిక్ దగ్గరికి అయితే ఆ కంపెనీ అనేది వస్తుంది. సో మనం ఏం చేస్తాం, మన దగ్గర ఉన్న మనీ ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాం. సో ఆ కంపెనీలో ప్రాఫిట్ రాగానే మనం ప్రాఫిట్ బుక్ అనేది చేసుకుంటాం, ప్రాఫిట్స్ అనేవి మనకు వస్తాయి. అంటే ఏవైతే కొత్త కంపెనీ లిస్టెడ్ అవుతాయో ఆ కంపెనీస్ ఇక్కడ ఐపీఓస్ అయితే తీసుకొని వస్తాయి అన్నట్టు. ఓకేనా, సో డోంట్ వరీ గైస్, నేను సపరేట్ టాపిక్ ఇంకా డీటెయిల్గా చేస్తా. ఐపీఓ అంటే ఏంది, ఈటీఎఫ్ అంటే ఏంది, ఇంకా డీటెయిల్గా మనం నేర్చుకుందాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పెట్టండి. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇప్పుడు ఓపెన్ ఐపీఓస్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ మనకు చూడనికైతే కనిపిస్తాయి ఇప్పుడు. ఓకేనా, అండ్ ఇక్కడ అప్లైడ్ ఏమేమి చేసినా నేను అనేది చూడడానికి కనిపిస్తే ఇక్కడైతే నేను ఏమి అప్లైడ్ అయితే చేయాలి ఇప్పటి వరకు. ఓకేనా, అండ్ ఇక్కడ క్లోజ్ పైన క్లిక్ చేసుకుంటే ఏమేమి ఏ ఐపీఓస్ ఏ కంపెనీస్ క్లోజ్ అయిపోయినాయి అనేవి చూడడానికి కనిపిస్తాయి. అండ్ అప్కమింగ్ పైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు అప్కమింగ్ ఏమేమి కంపెనీస్ రాబోతున్నాయి ఐపీఓ
ఏమేమి లాంచ్ చేయబోతున్నాయి అనేవి ఇక్కడికి వెళ్ళి మనకు చూడనికైతే కనిపిస్తాయి అన్నట్టు. ఈ విధంగా మనకు ఐపీఓస్ అనేవి ఉంటాయి. అండ్ ఇక్కడ పక్కన మనకు బాండ్స్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో బాండ్స్ గురించి మీకు తెలిసిందే. సో మీరు బాండ్స్ తీసుకొని ఏంటంటే లైక్ దాంతో కూడా అర్నింగ్ అనేది చేస్తుంటారు అన్నట్టు, అర్థమవుతుంది కదా. బాండ్స్లో కూడా కొంతమంది ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తుంటారు, మీకు తెలిసిందే అది, ఓకేనా. సో అలానే ఇక్కడ చూసుకొచ్చి ఇక్కడ మనకు టాప్ మూవర్స్ టుడే అని ఈ లిస్ట్ కూడా చూడనికైతే కనిపిస్తుంది. అంటే ఈరోజు పర్టికులర్లీ ఈరోజు ఏ స్టాక్స్ ఎక్కువ మూమెంట్ అనేవి ఇస్తున్నాయి, ఏ స్టాక్స్ ఎక్కువ మూవ్ అనేవి అయినాయి అనేది ఫిల్టర్ చేసి ఈ ఫెసిలిటీ కూడా మనకు గ్రో ప్లాట్ఫామ్ అనేది ఇస్తుంది అన్నట్టు గైస్, ఓకేనా. సో దీంతో కూడా మనము ఈరోజు ఏ స్టాక్స్ ఎక్కువ ట్రెండ్లు ఉన్నాయి, ఏ స్టాక్స్ ఎట్లా మూమెంట్ ఉంది అనేది చూసి మనం దాంట్లో అయితే ట్రేడింగ్ కానీ ఇన్వెస్టింగ్ కానీ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ గెయినర్స్ ఉంటారు. అండ్ ఇంకోసారి క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు పక్కన లూజర్స్ ఆప్షన్ కూడా వచ్చేస్తుంది, ఓకేనా. మీరు గెయినర్ స్టాక్స్లోకి వెళ్ళి కూడా తీసుకోవచ్చు, లూజర్ స్టాక్స్లో నుంచి కూడా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకు లార్జ్ క్యాప్ అనేది ఉంటుంది. ఇంకోసారి క్లిక్ చేసుకుంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. లార్జ్ క్యాప్ అంటే ఏవైతే పెద్ద కంపెనీస్ ఉంటాయో అవి లార్జ్ క్యాప్లకు అయితే వస్తాయి. మిడ్ క్యాప్ అంటే ఏవైతే నార్మల్గా ఉంటాయో అవి మిడ్ క్యాప్, మిడిల్లా, ఓకేనా. స్మాల్ క్యాప్ అంటే ఇంకా మీకు తెలిసిందే చిన్న కంపెనీస్ అన్నట్టు, ఓకేనా. ఈ విధంగా అయితే ఉంటాయి అన్నట్టు, ఓకేనా. అండ్ ఇంకా కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మోస్ట్ ట్రెండ్ ఇన్ ఎంటీఎఫ్లో కూడా మనకి ఏ ఎంటీఎఫ్స్ ఎక్కువ ట్రెండ్లు ఉన్నాయి ఆ లిస్ట్ కూడా చూడనికైతే కనిపిస్తాయి. అండ్ ఇక్కడ టాప్ ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళకు స్టాక్స్ అయితే ఫైండ్ చేయాల్సి వస్తుంది కదా. సో ఇక్కడ ఫైండ్ చేసే అవసరం కూడా లేదు, వీళ్ళే మనకు ఈ ఫెసిలిటీ అనేది అందజేస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు టాప్ ఇంట్రాడే టుడే అని ఉంది కదా. సో ఈరోజు ఇంట్రాడే కోసం ఏ స్టాక్స్ బెటర్గా ఉన్నాయి అనేది ఈ విధంగా మనకు ఒక ఫిల్టర్ చేసి ఈ ఆప్షన్ కూడా ఇస్తారన్నట్టు. అండ్ వాల్యూమ్ షాకర్స్ కూడా ఇక్కడైతే ఉంటాయి. అండ్ ట్రేడింగ్ స్క్రీన్స్ కూడా ఇక్కడైతే చూడనికి కనిపిస్తాయి అన్నట్టు, ఓకేనా. అండ్ ఇవి చిన్నగా స్ట్రాటజీస్ లాగా ఆ విధంగా అయితే చూడనికైతే కనిపిస్తాయి అన్నట్టు ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు టోటల్గా ఇంటర్ఫేస్ అనేది చూడనికైతే కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఒకవేళ ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలంటే ఎట్లా చేయాలి, ఆప్షన్స్లో ట్రేడింగ్ చేయాలంటే ఎట్లా చేయాలో చూపిస్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకవేళ ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలంటే ఎట్లా చేయాలంటే సింపుల్, ఇక్కడ పైన మీకు ఈ సర్చ్ ఆప్షన్ అయితే చూడనికి కనిపిస్తుంది. మీరు ఇక్కడ క్లిక్ చేసుకొని మీరు ఏ స్టాక్స్లో అయితే ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలి అనుకుంటారో, సో మీరు ఏ స్టాక్స్లో అయితే ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలి అనుకుంటారో ఆ స్టాక్ నేమ్ సర్చ్ చేసుకోండి. లైక్ ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను టాటా అని సర్చ్ చేస్తా. సో నాకు టాటా యొక్క అన్ని స్టాక్స్ అనేవి వచ్చేస్తాయి. సో ఇదే విధంగా మీరు ఏ కంపెనీ గురించి చేయాలనుకుంటున్నారో, ఏ కంపెనీలో చేయాలనుకుంటున్నారో ఆ కంపెనీ యొక్క నేమ్ సర్చ్ చేస్తే ఆ కంపెనీ లిస్ట్ అనేది వచ్చేస్తుంది. మీరు అందులో అయితే చేయొచ్చు. ఒకవేళ బ్రో నాకు ఏ కంపెనీస్లో చేయాలో తెలియదు, నాకు నేమ్స్ కూడా సరిగ్గా తెలియదు అనుకుంటే సింపుల్గా మీరు హోమ్ పేజ్కి అయితే వచ్చేయండి. హోమ్ పేజ్కి వచ్చేసి ఈరోజు చూడండి ఇక్కడ మోస్ట్ ట్రెండ్ ఆన్ గ్రో అని ఉంది కదా. సో మీరు ఇక్కడికి వెళ్ళి కూడా తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఇగో చూడండి టుడే మూవర్స్ అని ఉన్నాయి కదా. సో ఈరోజు ఏవైతే ఎక్కువ మూవ్ అవుతున్నాయో అందులో నుంచి కూడా మీరు తీసుకోవచ్చు స్టాక్స్, ఓకేనా, నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ మనము ఇంకోటి చూసుకున్నాం, ఇక్కడ ఇందాక ఏంది ఇగో టాప్ ఇంట్రాడే ఇక్కడ ఉంది కదా, టాప్ ఇంట్రాడే. సో ఇది మెయిన్లీ ఏంటంటే ఇంట్రాడే ట్రేడింగ్ కోసమే ఉంటుంది అన్నట్టు స్టాక్స్లో చేసే వాళ్ళకు. సో మీరు ఇక్కడికి వెళ్ళి కూడా మీరు స్టాక్స్లో అయితే తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా మీరు ఫైండ్ చేసుకొని ఆ స్టాక్లు అయితే మీరు ట్రేడ్ చేయొచ్చు. ఎట్లా చేయాలో కూడా చూపిస్తా చూడండి. ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను ఇక్కడ మీరు ఇప్పుడైతే మనకు 4 స్టాక్స్ అనేవి చూడడానికి కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు మరిన్ని చూడాలనుకుంటే ఇంట్రాడే స్క్రీనర్స్ పైన ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకు మరిన్ని ఇక్కడ స్టాక్స్ అనేవి చూడడానికి అయితే కనిపిస్తాయి అన్నట్టు. సో ఇక్కడ నుంచి మీరు మంచి స్టాక్ని అయితే చూడండి, ఏ స్టాక్లో ర్యాలీ నడుస్తుంది, ఏ స్టాక్లో మంచి మూమెంట్ ఉంది అనేది చూడండి గైస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం నేను జస్ట్ దీనిపైన క్లిక్ చేసుకుంటా. ఎగ్జాంపుల్ కోసం మీరు ఇక్కడికి వెళ్ళి కొంచెం చూడండి ఏ స్టాక్లో ఎట్లా ర్యాలీ ఉంది, మీ స్ట్రాటజీ బట్టి మీకు అర్థమైపోతుంది అది, సరేనా. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం నేను ఈ స్టాక్ పైన క్లిక్ చేసుకుంటున్నా. సో దీంట్లో ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలంటే ఎట్లా చేయాలో చెప్తా. ఇది జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం నా తరపు నుండి రికమెండేషన్ అనేది లేదు గైస్, ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాం, చార్ట్స్ని అయితే చూద్దాం. చార్ట్స్ని చూడడానికి దీనిపైన క్లిక్ చేసుకుందాం. ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకు చార్ట్స్ అనేవి ఓపెన్ అయితే అయిపోతాయి. సో ఇక్కడికి వెళ్ళి మీరు మంచిగా మీ స్ట్రాటజీ బట్టి మీరు ఎనాలిసిస్ చేయండి. నేను ఆల్రెడీ మన ఛానల్ పైన చాలా స్ట్రాటజీస్ అయితే అప్లోడ్ చేసిన. మీరు ఏదైనా ఒక స్ట్రాటజీని నేర్చుకోండి, మంచిగా దాంట్లో మాస్టర్ అయిపోండి గైస్, ఓకేనా. మాస్టర్ అయిపోయిన తర్వాత అదే స్ట్రాటజీ బట్టి మీరు ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ నుంచి నాకు అనిపిస్తుంది, ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా, నాకు ఏమనిపిస్తుంది అంటే మార్కెట్ ఇంకా ఇక్కడికి వెళ్ళి పైకి వెళ్తుంది అని అనిపిస్తుంది. అప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ కింద చూడండి, ఇక్కడ మనకు బై అని ఒక ఆప్షన్ అనేది చూడడానికి కనిపిస్తుంది. సింపుల్గా నేను ఏం చేస్తా, బై పైన క్లిక్ చేసుకుంటా. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంట్రాడే పైన
పెట్టుకుంటా నేను. ఓకేనా, ఇంట్రాడే పైన క్లిక్ చేసుకొని పెట్టుకుంటా. దాని తర్వాత చూడండి ఇక్కడ మనకు ఎన్ని క్వాంటిటీ తీసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ అంత క్వాంటిటీ ఇచ్చేద్దాం. లైక్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ నేను ఒక 10 క్వాంటిటీ అంటే 10 తీసుకుంటా. దాని తర్వాత ఇక్కడ మనకు మార్కెట్ ప్రైస్ అనేది ఉంటుంది. అండ్ ఇంకోసారి క్లిక్ చేసుకుంటే మీకు లిమిట్ ప్రైస్ కూడా వస్తుంది. లిమిట్ ప్రైస్ అంటే చూడండి మీరు ఒక ప్రైస్ అయితే డిసైడ్ అవ్వచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం మార్కెట్ ఎక్కడ నడుస్తుంది, 1900 ఇక్కడ కనిపిస్తుంది కదా చూడండి, 1921 దగ్గర అయితే నడుస్తుంది. బట్ నేను ఏమనుకుంటున్నా, ఇక్కడ మార్కెట్ వచ్చేసి 1900 దగ్గరకు వచ్చిన తర్వాత నేను పర్చేస్ చేయాలి అనుకుంటే ఇక్కడ కాదు, ఇక్కడ నా లాట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ వచ్చేసి నేను 1900 అనేది లిమిట్ ప్రైస్ దగ్గర ఇక్కడ పెట్టుకుంటా. ఇక్కడ ఓకేనా, ఇక్కడ పెట్టుకొని సింపుల్ ఇక్కడ నాకు బై అనేది ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు నాకు యాడ్ మనీ అని ఆప్షన్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ నేను మనీ యాడ్ చేయలేను కాబట్టి. ఓకేనా, ఇక్కడ మీకు బై అని ఆప్షన్ వచ్చేస్తుంది. సింపుల్గా మీరు బై పైన క్లిక్ చేసుకుంటే మార్కెట్ ఎప్పుడైతే 1900 దగ్గరకు వస్తుందో అప్పుడు మీ ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ అనేది అవుతుంది. ఒకవేళ మీరు మార్కెట్ ప్రైస్తోనే తీసుకోవాలనుకుంటే ఇక్కడ ఇంకోసారి క్లిక్ చేసుకుంటే మార్కెట్ ప్రైస్ అనేది వచ్చేస్తుంది. మార్కెట్ ప్రైస్ అంటే ఏంటంటే ఇప్పుడు మార్కెట్లో ఏదైతే ప్రైస్ నడుస్తుందో అదే ప్రైస్తో మనము ట్రేడ్ అనేది తీసుకుంటున్నామని మీనింగ్ అన్నట్టు, సరేనా. సో దాని తర్వాత సింపుల్ ఇక్కడ మనం బై అనేది ఆప్షన్ వచ్చేస్తుంది. ఇక్కడ బై పైన క్లిక్ చేసుకుంటే మీరు సింపుల్గా ట్రేడ్లు అయితే ఎంటర్ అనేది అయిపోతారు గైస్. ఓకేనా, ఈ విధంగా మీరు ట్రేడ్లు అయితే ఎంటర్ అయిపోతారు. దాని తర్వాత మీరు మీ ప్రాఫిట్ లాస్ చూడాలి అనుకుంటే సింపుల్గా మీరు హోమ్ పేజ్కి అయితే రండి. మొత్తం హోమ్కి అయితే వచ్చేయండి. ఈ విధంగా హోమ్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు పొజిషన్స్ అని ఆప్షన్ అనేది చూడండి కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసుకుంటే మీ పొజిషన్స్ అనేవి చూడండి కనిపిస్తాయి. మీకు ఎంత ప్రాఫిట్ అవుతుంది, ఎంత లాస్ అవుతుంది అనేది చూడండి కనిపిస్తుంది. అండ్ ఎగ్జిట్ అవ్వాలన్నా సరే అక్కడ పక్కనే మనకి ఎగ్జిట్ ఆప్షన్ కూడా వచ్చేస్తుంది. ఎగ్జిట్ పైన క్లిక్ చేసుకుంటే మీరు ఒకటే క్లిక్లో మీరు ట్రేడ్లోకి వెళ్ళి ఎగ్జిట్ అనేది అయిపోతారు ఫ్రెండ్స్. అర్థమవుతుంది కదా, ఈ విధంగా మీరు సింపుల్గా ఇంట్రాడే ట్రేడింగ్ అనేది చేస్తారు అన్నట్టు. సో ఇప్పుడు మీరు ఆప్షన్ ట్రేడింగ్ చేయాలి అంటే ఎట్లా చేయాలో అది కూడా చూసుకుందాం. జాగ్రత్తగా అయితే చూడండి. వీడియో కొంచెం లెంతీగా అవుతుంది, బట్ మీకు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ప్లీజ్ గైస్ స్కిప్ చేయకుండా చూస్తుండండి, సరేనా. సో ఇప్పుడు మనము ఆప్షన్ ట్రేడింగ్ అనేది చేద్దాం. ఇందాక మనం ఇంట్రాడే ట్రేడింగ్ అనేది చూసుకున్నాం. ఇప్పుడు మనం ఆప్షన్స్ అయితే చూద్దాం. ఆప్షన్ ట్రేడింగ్ చేయడానికి సింపుల్గా నేను ఏం చేస్తే ఇక్కడ ఎక్స్ప్లోర్ పైనకి అయితే వచ్చేస్తా. టోటల్గా హోమ్ పేజ్కి అయితే వచ్చిన. సో ఇప్పుడు ఆప్షన్ ట్రేడింగ్ చేయడానికి కోసం మీరు డైరెక్ట్గా చూడండి ఇక్కడికి వెళ్ళి కూడా క్లిక్ చేసుకోవచ్చు. లేదంటే ఏం చేయండి అంటే ఇక్కడ కింద చూడండి మనకు F&O అని ఒక ఆప్షన్ అనేది చూడండి కనిపిస్తుంది. ఇక్కడ F&O అని చూడడానికి అయితే కనిపిస్తుంది కదా, సింపుల్గా దీనిపైన క్లిక్ చేసుకుందాం. సో దీనిపైన క్లిక్ చేసుకోగానే ఇక్కడైతే చూసుకోవచ్చు మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు, ఇక్కడికి వెళ్ళి మీరు నిఫ్టీ 50లో చేయాలంటే నిఫ్టీ 50లో ఇక్కడ కనిపిస్తుంది కదా నిఫ్టీ 50, లేదంటే సెన్సెక్స్, ఇంకింత స్క్రోల్ డౌన్ చేసే బ్యాంక్ నిఫ్టీ, ఈ విధంగా ఆల్ ఇండైసెస్ పైన క్లిక్ చేసుకుంటే మనకు మరిన్ని ఇండైసెస్ అనేవి వచ్చేస్తాయి. ఇందాక మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇప్పుడు నేను ఏం చేస్తాను, నిఫ్టీ 50 పైన క్లిక్ చేసుకొని చూపిస్తా. నిఫ్టీ 50లో చేసి చూపిస్తా. సేమ్ ఉంటుంది అన్ని దాంట్లో, సేమ్ ఇదే విధంగా అయితే మీరు చేయొచ్చు. ఓకేనా, ఇప్పుడు నేను ఏంటంటే నిఫ్టీ 50 పైన క్లిక్ చేసుకొని చూపిస్తా. ఫస్ట్ నేను నిఫ్టీ 50 పైన క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి ముందు చార్ట్స్ని అయితే రీడ్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ చార్ట్స్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకొని మనము ముందైతే చార్ట్స్ని అయితే మంచిగా రీడ్ అనేది చేయాలి. ఇక్కడైతే చూసుకోవచ్చు నేను చార్ట్స్ని అయితే ఓపెన్ చేసుకున్నా, సరేనా. ఇప్పుడు చూసుకుంటే మనకు నిఫ్టీ 50లో చూసుకోవచ్చు ర్యాలీ అనేది టోటల్గా బులిష్ ర్యాలీ అనేది చూడనికైతే కనిపిస్తుంది. సో మీకు మీ స్ట్రాటజీ బట్టి మీకు ఎప్పుడైతే అనిపిస్తుందో మార్కెట్ ఇక్కడికి వెళ్ళి ఇంకా పైకి వెళ్తుంది అని అనిపిస్తుంది కదా, అప్పుడు మీరు ఎంట్రీ ఎట్లా తీసుకోవాలో చూపిస్తా. ఒకవేళ మీకు ఇక్కడికి వెళ్ళి ఫాలింగ్ అయిపోతుంది అని అనిపిస్తుంది కదా, అప్పుడు మీరు ఎంట్రీ ఎట్లా తీసుకోవాలో కూడా చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మార్కెట్ పైకి వెళ్తుంది అని అనిపిస్తుంది కదా, అప్పుడు ఎట్లా తీసుకోవాలంటే సింపుల్గా మీరు ఏం చేయండి అంటే ఇక్కడ కింద చూసుకోండి, ఇక్కడ మనకు ఈ ఆప్షన్ అనేది చూడనికి కనిపిస్తుంది కదా ఒక చైన్ లాగా. ఒకవేళ ఇక్కడ మీకు కనిపించకపోతే అంత మంచిగా ఒక్కసారి బ్యాక్ పైన క్లిక్ చేయండి. బ్యాక్ పైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మనకు చైన్ అని ఆప్షన్ అనేది చూడడానికి కనిపిస్తుంది. ఇది ఓకేనా, దీనిపైన క్లిక్ చేసుకుందాం. దీనిపైన క్లిక్ చేసుకోగానే ఇక్కడ మనకు ఈ ఆప్షన్ చైన్ అనేది ఓపెన్ అయిపోతుంది. సింపుల్గా ఉంటుంది, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ చాలా నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, మీరు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు, జాగ్రత్తగా చూడండి. సింపుల్గా చూడండి, ఇక్కడ మనకు చూడండి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకు ఈ సైడ్ కాల్ ప్రైజెస్ అనేవి ఉంటాయి, ఈ రైట్ సైడ్ వచ్చేసి మనకు పుట్ ప్రైజెస్ అనేవి ఉంటాయి. సో బ్రో ఇప్పుడు కాల్ అంటే ఏంది, పుట్ అంటే ఏంది కూడా ఇది కూడా మీకు డౌట్ వస్తుంది. కాల్ అంటే ఏంటంటే చూడండి మార్కెట్ మనకి ఎప్పుడైతే అనిపిస్తుంది కదా మార్కెట్ ఇక్కడికి వెళ్ళి ఈ విధంగా పైకి వెళ్తుంది అని అనిపిస్తుంది కదా, అప్పుడు మనము కాల్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకుంటాం. ఎప్పుడైతే మనకు అనిపిస్తుందో మార్కెట్ ఇక్కడికి వెళ్ళి ఫాలింగ్ అవుతుంది అని అనిపిస్తుంది కదా, అప్పుడు మనము ఈ పుట్ సైడ్ అయితే ఉన్నాయి కదా, ఇగో ఇందులో నుంచి మనము ఎంట్రీ అనేది తీసుకుంటాం అన్నట్టు ఫ్రెండ్స్. అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం నాకు
అనిపిస్తుంది మార్కెట్ ఇక్కడికి వెళ్ళి పైకి వెళ్తుందని. అప్పుడు నేను ఏం చేయాలి, ఇక్కడ కాల్ సైడే ఎంట్రీ తీసుకోవాలి. లైక్ ఇగో ఈ ప్రైజెస్ నుంచి ఎంట్రీ తీసుకోవాలి. ఈ ప్రైజెస్లో నుంచి కూడా ఏ ప్రైస్లో ఎంట్రీ తీసుకోవాలంటే చూడండి, ఇక్కడ కూడా మనకి చాలా ప్రైజెస్ ఉన్నాయి. లైక్ ఇక్కడ చూసుకుంటే చూడండి, ఇది 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 ఇక్కడ చాలా ప్రైజెస్ అయితే ఉన్నాయి. సో ఈ ప్రైజెస్ నుంచి మనం ఏ ప్రైస్లో ఎంట్రీ తీసుకుంటే బెటర్ ఉంటుంది అని ఈ డౌట్ కూడా వస్తుంది. సింపుల్గా కేసు మీరు ఎప్పుడైతే కాల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటారో అప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఇగో ఓన్లీ ఈ సైడ్ నుంచి ఎంట్రీ తీసుకోవాలి. అంటే ఇది ఏదైతే లైన్ కనిపిస్తుందో మధ్యలో ఈ బ్లాక్ కలర్ లైన్, ఈ లైన్కి పైన ఏవైతే ఈ ప్రైజెస్ ఉన్నాయో ఈ ప్రైజెస్ నుంచే తీసుకోవాలి. ఓకేనా, మీరు ఇందులో నుంచి కూడా తీసుకోవచ్చు, ఇది కూడా తీసుకోవచ్చు. బట్ ఈ కింది దాంట్లో తీసుకోవద్దు, కాల్ సైడ్ తీసుకోవాలనుకుంటే. ఎందుకంటే చూడండి, కింది దాంట్లో మనకు టైం డికే అనేది ఉంటుంది, దానివల్ల కొంచెం లాసెస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. నేను ఆప్షన్ ట్రేడింగ్ పైన కంప్లీట్గా వీడియో చేస్తా, డోంట్ వరీ గైస్. ఓకేనా, సో ఒకవేళ మీకు అనిపిస్తుంది మార్కెట్ ఇక్కడికి వెళ్ళి ఇంకా ఫాలింగ్ అవుతుంది అని, అప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ పుట్ సైడ్ నుంచి ఎంట్రీ అనేది తీసుకుంటాం. ఓకేనా, పుట్ సైడ్ నుంచి ఎంట్రీ తీసుకుంటాం. పుట్ సైడ్ కూడా ఎంట్రీ ఎందులో తీసుకోవాలంటే, ఇది ఏదైతే మధ్యలో బ్లాక్ కలర్ లైన్ కనిపిస్తుందో ఈ లైన్కి కింద, ఓకేనా, ఈ లైన్కి కింద ఇవి ఏవైతే ప్రైజెస్ చూడండి కనిపిస్తున్నాయి కదా, సో ఇందులో నుంచి మనము ఎంట్రీ అనేది తీసుకోవాలి. ఓకేనా, ఒకవేళ కాల్ సైడ్ తీసుకుంటే ఈ పైన వాటిలో నుంచి తీసుకుంటాం, పుట్ సైడ్ తీసుకుంటే ఈ కింది వాటిలో నుంచి మనం ఎంట్రీస్ అనేవి తీసుకుంటాం. ఏ ప్రైస్లో అయినా సరే తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఏంటంటే కాల్ సైడ్లో తీసుకుంటే ఈ పైన దాంట్లో తీసుకోండి, పుట్ సైడ్ తీసుకుంటే కింది వాటిలో తీసుకోండి, కొంచెం ప్రాఫిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు. ఎందుకంటే దీంట్లో టైం డికే అనేది ఎక్కువ ఉండదు. అందుకోసం ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ కోసం కాల్ సైడ్ తీసుకోవాలి అనుకుంటున్నా, అందుకోసం నేను ఏం చేస్తా, ఈ ప్రైస్ పైన క్లిక్ చేసుకొని ఎంట్రీ తీసుకుంటా. ఈ ప్రైస్ పైన క్లిక్ చేసుకుంటా, దాని తర్వాత ఇక్కడ నుంచి మీరు ఎంత క్వాంటిటీ తీసుకోవాలనుకుంటున్నారో అంత క్వాంటిటీ తీసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ మనకు లాట్ వైజ్గా అయితే ఉంటాయి. ఒక లాట్లో మనకు 65 క్వాంటిటీ అనేది ఉంటుంది దీంట్లో. ఓకేనా, మీరు 2 లాట్స్ తీసుకోవాలనుకుంటే 130 క్వాంటిటీ, 3 తీసుకోవాలంటే 195, ఆ విధంగా అయితే ఉంటుంది అన్నట్టు. ఇక్కడ నాకు యాడ్ మనీ అని ఆప్షన్ అయితే చూడండి కనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ నేను మనీ అనేవి యాడ్ చేసుకోలేను కాబట్టి. ఓకేనా, సో ఇక్కడ మీరు మనీ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా మీకు బై అనేది ఆప్షన్ వచ్చేస్తుంది, దానిపైన క్లిక్ చేసుకొని మీరు ఈజీగా అయితే బై అనేది చేయొచ్చు. అండ్ దీన్ని కూడా ప్రాఫిట్ లాస్ చూడాలనుకుంటే సింపుల్గా మీరు టోటల్గా హోమ్ పేజ్కి అయితే వచ్చేయండి. దెన్ ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ పొజిషన్స్ అనే ఆప్షన్ అయితే చూడండి కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసుకుంటే ఇక్కడికి వెళ్ళి మీకు ఎంత ప్రాఫిట్ నడుస్తుంది, ఎంత లాస్ నడుస్తుంది అనేది ప్రతి ఒక్కటి చూడనీకైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో గైస్, ఈ విధంగా అయితే మీరు సింపుల్గా ఆప్షన్ ట్రేడింగ్ అనేది చేయొచ్చు. సో ఆప్షన్ ట్రేడింగ్ పైన ఇంకా డీటెయిల్గా నేను ఇంకొక వీడియో చేస్తా, డోంట్ వరీ గైస్. ఓకేనా, అండ్ ఇంకా చూడండి, ఇక్కడ మనకు మ్యూచువల్ ఫండ్స్ కూడా ఆప్షన్ అనేది ఉంటుంది. ఒకవేళ మరి మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఇక్కడ మీరు మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ నుంచి మీకు లోన్స్ ఆప్షన్ కూడా ఉంటుంది, మన లోన్స్ తీసుకోవాలి అనుకున్నా సరే ఇక్కడ నుంచి మీరు లోన్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఐ హోప్ గైస్ మీకు చాలా క్లారిటీగా అర్థమైంది అని ఆశిస్తున్నా. సో ఈ విధంగా మీరు టోటల్లీ గ్రో యాప్ని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకోటి చెప్తున్నా, గ్రో ప్లాట్ఫామ్ అనేది ఓన్లీ ఇండియన్ మార్కెట్ కోసం మాత్రమే. మీరు క్రిప్టో ట్రేడింగ్ కూడా నేర్చుకోవాలి అనుకుంటే నేను ఆల్రెడీ టోటల్గా క్రిప్టో ట్రేడింగ్ గురించి ప్లేలిస్ట్ అనేది అప్లోడ్ చేసిన. మన ఛానల్ పైనకి వెళ్ళి మీరు ప్లేలిస్ట్ సెక్షన్లోకి వెళ్తే మీకు టోటల్గా అక్కడ క్లాసెస్ అనేవి ఉంటాయి. ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2, ఎపిసోడ్ 3 అని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయితే అప్లోడ్ చేసిన అన్నట్టు. మీకు మీ దగ్గర నుంచి ₹1 కూడా ఛార్జ్ అనేది చెయ్యాను నేను. ఓకేనా, అండ్ ఇంకోటి ఏంటంటే చూడండి, ఇండియన్ మార్కెట్ వచ్చేసి మనకు ఎవ్రీడే 6 అవర్స్ మాత్రమే ఓపెన్ ఉంటుంది. సాటర్డే సండే క్లోజ్ ఉంటుంది, ఏమైనా ఫెస్టివల్స్ ఉన్నా క్లోజ్ ఉంటుంది. బట్ క్రిప్టో మార్కెట్ అట్లా ఉండదు. క్రిప్టో మార్కెట్ 24 అవర్స్ నడుస్తూనే ఉంటుంది. మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు, మీ సెటప్ దొరికినప్పుడు మీరు ఎంట్రీస్ అనేవి తీసుకోవచ్చు. అందుకోసం నేను కూడా పర్సనల్గా క్రిప్టోలో ఎక్కువ ట్రేడ్ అనేది చేస్తున్నా. మీరు కూడా క్రిప్టో ట్రేడింగ్ నేర్చుకోవాలి అనుకుంటే సింపుల్గా ఫస్ట్ క్లాస్ ఎపిసోడ్ నెంబర్ 1 ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి, ఫస్ట్ క్లాస్ నుంచి స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.